ఉండాలి కాబట్టి రైట్. మా సారీ. పార్టీ శ్రేణులు కూడా కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉంటాం ఆయన రైట్. పర్యటించే ఒకసారి విజయ్ ప్రాంతాల్లో కిరణ్ గారి కానీ దగ్గరికి వెళ్దాం. వాటిలో. కూటమి ప్రభుత్వం ఎలర్ట్ కావాల్సిన సందర్భం ఏర్పడింది. ఇప్పటివరకు జరిగిన రాజకీయం వేరు, ఇక ముందు జరగబోతున్న ఉత్పాతం వేరన్నట్టు ఇండికేషన్స్ వస్తున్నాయి. కొంచెం ఇంకా పాత వాసనలు వదలని పోలీస్ యంత్రాంగంతో కలిసి పనిచేసే ఒక నిస్సహాయ స్థితిలో మీ ప్రభుత్వం ఉంది. వాళ్ళని ఎప్పటికీ వదిలించుకుంటారు, ఎలా వదిలించుకుంటారు, ఈయన సెక్యూరిటీ ఎలా పెంచుతారు? ఎందుకంటే మల్టిపుల్ కార్నర్స్ నుంచి ఈయనకి థ్రెట్ ఉంది. కేవలం ఒక మాఫియా కాదు, 4-5 మాఫియాలు కలిసి పనిచేస్తున్నాయి. ఇది ఫ్రైటనింగ్. మనం ఏంటంటే రేపు పొద్దున ఉపద్రవం మన నెత్తి మీదకి వచ్చేదాకా ఆగటం కాదు, ముందు నుంచి ప్రివెంటివ్ మెకానిజం అయితే మన దగ్గర ఉండాలి అనేది కూటమి ప్రభుత్వం ఏ రకమైన డెసిషన్ తీసుకోబోతోందండి విజయ్ కిరణ్ గారు? గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా మాకు కూడా చాలా కీలకమైనటువంటి ఒక భాగస్వామి. ఇటు మాకే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్ని మలుపు తిప్పినటువంటి ఒక గొప్ప నాయకుడు ఆయన. ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశంలోని అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కేవలం రాజకీయంగా ఇతని వల్ల ఇబ్బంది అని మాత్రమే జరుగుతూ ఉందా? ఇంకా ఈయన లేవనెత్తినటువంటి అంశాలు నేను మన 99 టీవీలోనే ఈ రైస్ మాఫియాకి సంబంధించినప్పుడు కూడా చెప్పాను. ఇది చాలా ఇంటర్నేషనల్ స్థాయిలో జరిగేటువంటి ఒక మాఫియా పైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధానికి ముందుండి పవన్ కళ్యాణ్ గారు నడిపిస్తా ఉన్నారు. కాబట్టి ఆయనకి ఖచ్చితంగా మాఫియాతో థ్రెట్ ఉండేటువంటి అవకాశం కేంద్ర నిఘా సంస్థే కాకుండా సహజంగానే మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఒక పెద్ద మాఫియాతో పోరాటం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా 100 కోట్ల రూపాయలు వాళ్ళకి వచ్చే ఆదాయం గండిపడినప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేస్తారనేటువంటిది సహజంగా అందరం కూడా ఊహిస్తూనే ఉంటాం. దాంట్లో రాష్ట్ర ఇంటెలిజెన్స్ కూడా దానికి సంబంధించి వర్కౌట్ చేస్తూ ఉంటుంది. కేంద్రం ఇంకా కొంత ముందరగానే, ఎందుకంటే స్టేట్ తో పోలిస్తే కేంద్రం చేసేటువంటి నిఘా కానీ వారికి ఉండేటువంటి వ్యవస్థ కానీ ఇంకా అడ్వాన్స్డ్ గా ఉంటది. వారు ముందుగానే కొంత అలర్ట్ ఇచ్చారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ వాసన ఉన్న అధికారి అయినప్పటికి కూడా వారందరితో కూడా పని చేపించి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి చిన్న ఇబ్బంది కూడా లేకుండా రక్షణ పరంగా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటది. ఇప్పుడు ఇందాక రవికిరణ్ గారు కూడా చెప్పారు, ఇటువంటి ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా మానుకోవాలని. ఈ సుభాషితాలు ఎన్ని చెప్పినా నేరస్తులకి మాఫియాలకి ఇవన్నీ ఎక్కువండి. వారిని ఎదుర్కోవటం అంటే వారు దాడికి దాడి, చర్యకి ప్రతిచర్య లాంటి సిస్టంలో మాత్రమే మనం జాగ్రత్తగా ఉంటూ కేడర్కి సంబంధించి కానీ అభిమానులకు సంబంధించి కానీ దగ్గరికి ఎట్లా పడితే అట్లా, అంటే అభిమానం మీద ఎట్లా వస్తారు దాన్ని అదునుగా తీసుకొని ఈ దుండగులు రకరకాలైనటువంటి ఇబ్బందులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కూడా చూసాం మనం, రాజీవ్ గాంధీ గారికి సంబంధించి కూడా ఏదో పూలదండ వేస్తున్నట్టు వచ్చి చేసినటువంటి బ్లాస్టింగ్ అటువంటి ఇబ్బందులు కూడా మనం గతంలో చూసాం. కాబట్టి అభిమానులు కూడా కొంత అర్థం చేసుకొని ఉన్నటువంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద మాఫియా పైన యుద్ధం చేస్తా ఉన్నారు. మీరు అన్నట్టు 4-5కి సంబంధించి ఇప్పుడు బియ్యం దగ్గరే ఆగిపోతారంటే లేదు. ఆయన రాబోయే రోజుల్లో ఉన్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి అనేకమైనటువంటి లోపాల మీద యుద్ధం చేయబోతా ఉన్నారు. ఎన్డీఏ కూటమిగా చంద్రబాబు నాయుడు గారితో కూడా నిన్న మీటింగ్ జరిగింది. దాంట్లో కూడా స్పష్టంగా వారిద్దరి మధ్య కూడా ఒక అవగాహనకు వచ్చారు. జరుగుతున్న విషయాలపైన సుదీర్ఘంగా చర్చించారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో పాటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూడా వెంట నడిచింది. ఖచ్చితంగా ఆయన చేసేటువంటి ప్రతి యుద్ధం పైన కూడా మేము అండగా నిలబడతాం. వారితో పాటే కలిసి యుద్ధం చేయడానికి మేము సమాయత్తం ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే హతమారుద్దాం అనేటువంటి ఆలోచనకు వచ్చారంటే దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం, ఏదో ఆషామాషిగా ఆలోచించాల్సింది కాదు. దీనిపైన చాలా నిశ్చితంగా పరిశీలించాల్సిన అంశం. రెండోది, ఇప్పుడు మనం ఎప్పుడూ లేదండి, గత 10 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఎయిర్పోర్ట్ లో దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించిన ముద్దాయి జైల్లో ఉంటే విచారణకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు. దాని తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. ఆ హత్య ఇప్పటి వరకు ఎవరు చేశారు, ఎలా చేశారు, ఏంటి అనే దానిపైన
ఏ విధమైనటువంటి కదలిక లేదు. పైగా సొంత ఆ, కొడుకు వరుస రైట్ అండి. అయ్యేటువంటి రైట్ విజయకృష్ణ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు, మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి. వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక ఫ్రైటనింగ్ ఫ్యాక్ట్ అండి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ప్రాణాలకి హాని కలిగే ప్రమాదం ఉందని చెప్పేసి ఒక హెచ్చరిక కేంద్ర నిఘా వర్గాల నుంచి అందింది. 4-5 మాఫియాలు పనిచేస్తున్నాయి. సహజం, ఆయన ఎప్పుడైతే ఇంటర్నేషనల్ వాటర్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారో జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ తర్వాత ఈ థ్రెట్ వచ్చింది. అంటే ఎందుకో ఇంటర్నేషనల్ మాఫియా అంటే కేవలం మనం బయటకు కనిపిస్తున్నది పెరిఫెరల్గా రైస్ ఇష్యూ ఒకటే కనిపిస్తుంది, బట్ వెనకాల డ్రగ్స్ ఉంది, ఫార్మా మాఫియా ఉంది, అండ్ ఎడ్యుకేషన్ మాఫియా కూడా ఉంది. ఇదే అర్థం కాని అంతు చిక్కని విషయం కేంద్ర